సంగారెడ్డి నారాయణఖేడ్ పట్టణంలో కర్ణాటక పట్టణంలో రైతులు ఆందోళన చేపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు అమలు కావడం లేదన్నారు. దీంతో రైతులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఇరువురిని సముదాయించారు పోలీసులు. బీఆర్ఎస్ నాయకులు దొంగ రైతులను తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. శాంతియుతంగా ఉన్నటువంటి నారాయణఖేడ్ ప్రాంతాన్ని అల్లరి సృష్టించాలని చెప్పేసి కుట్రాపూరితంగా ఇలా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ ఒక కుట్రాపూరితంగా పక్క రాష్ట్రం ఉన్నటువంటి కర్ణాటక పేర్లతో ఇక్కడ తెలంగాణ వాళ్ళ ముసుగులో వచ్చి వాళ్ళ ముసుగేసి అసత్య ప్రచారం చేస్తున్నారు. దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒకటే అడుగుతా ఉన్నాము. ఇలా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ లేదు. పక్క రాష్ట్రంలో 9 సంవత్సరాలు అటు మోడీది కానీ ఇటు కేడీది కానీ పాలన చూశారు. చూసిన తర్వాత ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత భావాన్ని ఏ విధంగా అయితే డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇలా ఈ విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఏదైతే ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం అనేది కూలిపోవడం అనేది దానికి ఆల్రెడీ అందరు కంకణం కట్టుకున్నారు. మీరు దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప కానీ అల్లరి చేసి మేము గెలుస్తామని చెప్పేసి మీ బ్రహ్మలో పోకండి. ఏదైతే రేపు 30వ తారీఖు నారాయణఖేడ్లో మన ఏదైతే కేసీఆర్ గారు వస్తున్నారో కేసీఆర్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము. నువ్వు ఈ రోజు ర్యాలీ తిప్పించినావు, కుట్ర చేసి డబ్బులు ఇచ్చి గుండాలను తీసుకొని చేసినావో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా మేము అడ్డుకుంటాము. ఆ సంగతి చూడు, మేము ఒకటే కోరుతా ఉన్నాము. నువ్వు శాంతియుతంగా ఒక శాంతిబద్ధంగా పరిస్థితి ఉన్నది. ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. ఎంతవరకు న్యాయం ఇది? ఎందుకు ఇలాంటి అభద్రత భావాలను సృష్టించి ప్రజలను రెచ్చగొడుతున్నారు? శాంతియుతంగా ఉన్నటువంటి నారాయణఖేడ్ ప్రాంతాన్ని అశాంతియుతంగా ఎందుకు చేస్తున్నారు? భద్రత లేకుండా ఎందుకు చేస్తున్నారు? అంటే నారాయణఖేడ్ ప్రాంతం ఇప్పటికే వెనుకబడి ఉన్నదనేటటువంటి సంకేతాలు తెలంగాణ వాటిలో ఉన్నప్పటికీ నారాయణఖేడ్ ప్రాంతము ముందుకు పోవాలనంటే ఎలాంటి పరిపాలన కావాలి? ఇలాంటి వాళ్ళని కిరాయి వాళ్ళని తీసుకొచ్చి నారాయణఖేడ్లో ప్రచారం చేయడం సమంజసం అనుకుంటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగం తెలిస్తే అధికారంలోకి రండి, లేకపోతే మీ ఎమ్మెల్యే పదవులకు మీ ఎంపీపీ జడ్పీటీసీలన్నీ పదవులకు రాజీనామా చేసి ఒక ఓటర్గా బ్రతకండి. లీడర్గా చేయాలని మీకు ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు న్యాయంగా చేయాలనుకుంటే, ఎవరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే వాళ్ళని కోరుకుంటారు కదా ప్రజలు. ఇది కదా కావాల్సింది. రాజ్యాంగం ప్రకారం సార్వభౌమాధికారం ప్రకారం చేయాల్సినటువంటి పరిపాలనను దుండగులు